ముందు తులసమ్మకు దండం పెట్టుకున్నా. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు అనేది ముగ్గు చాలా సింపుల్గా వేసుకున్నానండి. నా గొంతు వేరే రాసిపోయిందనేసి అప్లోడ్ చేసేది కొద్దిగా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే నాకు లైట్గా ఫీవర్ లాగా ఉందని అప్లోడ్ చేయలేకపోయినానండి పొద్దున. అందుకని ఇప్పుడు చేస్తున్నాను, ఏమనుకోదండి. నేను సింపుల్గా ముగ్గులే వేస్తానండి. ఈరోజు వచ్చి ఒక 5 చుక్కలు వచ్చి ఒక్కటి వరుస వచ్చేదాకా వేసానండి. నేను ముగ్గులు వేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తెలుసు నేను చాలా బాగా ముగ్గులు వేస్తానని. మిగతా వాళ్ళకి తెలియదు కదండి. నేను ముగ్గుల ప్రైజులు అనేది కూడా చాలా తీసుకున్నానండి. ఎందుకంటే ముగ్గులు వేయడం అంతా ఇష్టపడి వేస్తాను కాబట్టి. ఈరోజు సింపుల్గా వేస్తున్నానండి. 4 పక్కల 4 గీరలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే ముగ్గుకి అందం అదేనండి. ఒక చీరకు లేసి ఎలాగ అందము, ఒక మధ్యలోకి ముగ్గు అందం, ఆ 4 పక్కల అనేది ఆ గిర్రలు అనేది కూడా చాలా అందంగా ఉంటుందండి. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకొని చూడండి. ఇప్పుడు చూసే ముగ్గు బాగా సింపులేనండి. ఈరోజు వచ్చి చింతపండు పులిహోర చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాను, నూనె పోసుకున్నానండి. నూనె పోసుకొని ఉదిపప్పు, పచ్చిమిరపప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెడీ చేసుకున్నానండి. నూనె పోసేసి కాసేపు సిమ్లోనే పెట్టుకున్నానండి. మళ్ళీ హైలో చేసినాను, ఎందుకంటే చెప్పడం మళ్ళీ లేట్ అయిపోతుందనేసి ఆవాలు వేసుకున్నానండి. ఒక చిటికెడంత జీలకర్ర అనేది వేసుకున్నానండి. ఎందుకంటే టేస్టీ కోసం అనేది కొంచెమే వేస్తానండి, జీలకర్ర మాత్రం. అది వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుని ఒక సంత అటు ఇటు వేపి పచ్చిమిరపప్పు, ఉద్దిపప్పు వేపానండి. వేసేసి జీడిపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసానండి. మంట అనేది స్లో చేసేసానండి. ఎప్పుడు కూడా మంట స్లోగానే ఉంటేనే మనం మాడకుండా టేస్టీగా అనేది వస్తుందండి. హైలో పెట్టేసి తొందరగా చేసేస్తే కాదండి. స్లోలోనే ఉంటేనే మనకు అనుకున్నప్పుడు దగ్గరుండి మనం హైలో పెట్టుకొని దగ్గరుండి స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉందండి. కరివేపాకు వేసుకున్నానండి. ఆ నుంచి వచ్చి నేను చింతపండు ముందుగానే ఉడకబెట్టుకొని పిసుక్కొని అది కాసంత నూనెలో బాగా బాయిలింగ్ అయ్యేలాగా చేసుకున్నాను. నూనె పోసి చింతపండు అంతా పిసికి పోసేసి దాంట్లోనే ఉప్పు, పసుపు అనేది వేసానండి. బాగా దగ్గర పడి చిక్కదనం వచ్చేదాకా ఆ చింతపండుని ఉడకిస్తానండి. అది ఎప్పుడు రెడీగా పెట్టుకున్నా. అన్నాన్ని ఒక రవ్వ బాయిలింగ్ చేసుకున్నానండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసానండి. వేసేసి కాసేపు అటు ఇటు మనం తిప్పుకుంటూ ఉండాలండి ఆ గంటితో. ఎందుకంటే ఆ పులుపు అనేది అన్నానికి బాగా పట్టుకోవాలండి. పట్టుకుంటేనే టేస్టీగా అనేది వస్తుంది. ఈ ప్రసాదం తింటే ఒక్కొక్కసారి తిరుమలలో ప్రసాదం మనకి విఐపి వాళ్ళకి ప్రసాదం చేస్తారండి. వాళ్ళకి ఇచ్చినంత ఇదిలో అన్నం టేస్టీగా ఉంటుందండి. కాబట్టి అలాగనే ప్రిపేర్ చేస్తానండి. కొంచెం నేను వచ్చి ముందు పొడి కొట్టుకు పెట్టుకునింది ఉండాలి. ఈ పొడి అనేది నేను తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది ఎలాగంటే ధనియాలు, కాసంత మిరియాలు, మెంతులు, ఆవాలు, కరివేపాకు మండ అంతా వేయించి పొడి కొట్టుకొని పెట్టుకున్నానండి. అది ఇప్పుడు ఎప్పుడన్నా నాకు పులిహోర కావాలంటే చింతపండు పులిహోరలో ఆ పొడి అనేది ఈ చింతపండు కలుపుకునేసిన తర్వాత వేసుకుంటానండి. ఇది చల్లారినాక కూడా వేసుకోవచ్చండి. ఈరోజు వంట వచ్చి నేను రసం చేశానండి. రసం చేసి కోడిగుడ్డు పులుసు వేరే మధ్యాహ్నం భోజనానికి ఈ కోడిగుడ్డు పులుసే చేశానండి. మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం వండేసానండి. మరి నేను చేసిన ప్రసాదం కూడా చూపించాలి కదండి. ఈ పులిహోర చేసింది ఇదండి. ఈరోజు అంతలోపల ఒక ప్లేట్ ఎత్తుకొని రెడీగా చేసుకున్నానండి. ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. ఇది నాకు తిండి వాసనతోనే నాకు కడుపు సగం నిండిపోతుందండి. ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. ఈ పులిహోర దాని కాంబినేషన్ కారాస్ పెట్టుకున్నానండి. ఈ కారాస్కి దీనికి సూపర్గా ఉందండి. ఉంటానండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.